నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి మేషరాశి వాళ్లకు ఈ వారంలో అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి వివిధ రకాల ప్రదేశాలను సందర్శించేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. సరదాగా కాలక్షేపాలు కలిసి వస్తుంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. సంతోషకరమైనటువంటి కార్యక్రమాలను ఆస్వాదిస్తుంటారు. గొప్పవారితో ఈ వారం మేషరాశి వారికి పరిచయాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకుండా అవి పూర్తి అయ్యేంత వరకు కూడా పట్టుదలతో ఉండటం ద్వారా కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మేషరాశి వారు. ఈ వారం మేషరాశి వారికి ఆర్థికంగా కాస్త గమనించినట్లయితే మంచి అభివృద్ధి కూడా ఉండబోతుంది. విందులు వినోదాలు కలిసి వస్తూ ఉంటాయి. పిల్లల యొక్క చదువుల విషయంలో మేషరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఒక రకంగా కలిసి వస్తాయనే చెప్పవచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో నిరుద్యోగులు పడేటటువంటి శ్రమ ఒక చక్కని ముగింపు దశకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో మేషరాశి వారు ఈ వారం శివారాధన చేస్తూ ఉండాలి. పరమేశ్వరునికి అభిషేకం నిర్వహించటం, శివధ్యానం చేసుకోవటం, శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండటం ద్వారా ఎన్నో రకములైనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తుంటాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం మెరుగైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. వివిధ కార్యక్రమాల్లో నిర్వహించేటటువంటి లేదా అవలంబించేటటువంటి విధానాలు ఏవైతే ఉంటాయో అవి చక్కని శుభ ఫలితాలను కలుగచేస్తుంటాయి. మీకున్నటువంటి ఆత్మవిశ్వాసం పనుల యొక్క ఒత్తిడిని విశేషంగా తగ్గించగలుగుతుంది. నిర్విఘ్నంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార కార్యక్రమాల్లో ఆలోచించినట్లయితే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయ మార్గాలు కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో తోటి ఉద్యోగస్తులతో సామరస్యమైనటువంటి వాతావరణం కలిసి వస్తుంది. ఉత్సాహవంతమైనటువంటి పనులు చేపట్టగలుగుతూ ఉంటారు. అయితే మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం ద్వారా వృషభ రాశి వాళ్లకు ఈ వారం విశేష శుభ ఫలితాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. స్నేహితులతో బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఏమాత్రం కూడా మీరు మీ యొక్క సంయమనాన్ని కోల్పోకూడదు. మధ్యలో కొన్ని చికాకులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా హుందాగా వ్యవహరిస్తూ మీరు అనుకునేటటువంటి ప్రయోజనాలు పొందటంలోనే లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో వ్యాపార కార్యక్రమాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా అవగాహన పెంచుకుంటుండాలి. ఆకర్షించేటటువంటి విధంగా మీ మాటలు ఉంటూ ఉండాలి. సాధ్యమైనంత వరకు నిజాయితీతో వ్యవహరించడం ద్వారా మీ పైన స్థిరమైనటువంటి నమ్మకం ఏర్పడటం, మీ వ్యాపారాలు అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు కలగటం మీ కష్టపడేటటువంటి విధానంలో కనిపిస్తుంది. ఈ వారం ఈ వృషభ రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం మంచిది. వీలైతే కనుక ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయటం, గన్నేరు పుష్పాలను సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి సమర్పణ చేయటం, గురుస్తోత్ర పారాయణం చేసుకోవటం ద్వారా వృషభ రాశి వారు ఈ వారం మెరుగైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఈ అనవసరమైనటువంటి ఖర్చుల విషయంలో మీరు ఒక అవగాహనకు రాలేకపోతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో మిథున రాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విషయాల్లో కావచ్చు, శారీరకమైనటువంటి యోగా, ధ్యానము వంటి విషయాల్లో సమయపాలనను మీరు ఖచ్చితంగా పాటిస్తూ ఉండాలి. ఎంత సమయానుకూలంగా, ఎంత సమయపాలన మీరు పాటిస్తూ ఉంటారో ఆరోగ్యం ఈ వారం అంతా ఉత్తమంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు కష్టపడేటటువంటి విధానం క్రమశిక్షణతో ఉండటం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిసి వస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పాటించడం ద్వారా ఈ వారం మిథున రాశి వారు అనుకూలమైన, ప్రయోజనకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి శుభ ఫలితాలు, గౌరవాలు ఏర్పడబోతూ ఉన్నాయి. బంధువులను కలుసుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో సంభాషణలు, సమాలోచనలు జరిపే సందర్భంలో కొన్ని రకాల అభిప్రాయ భేదాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. ఇతరులతో మాట్లాడే సందర్భంలో వ్యక్తిగతంగా వారిపైన మీకు ఎలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా వారితో జాగ్రత్తగా మాట్లాడటం, గౌరవాలను ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా అనేకమైనటువంటి శుభాలు పొందేటటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. మిథున రాశి వారు ఈ వారం వివిధ రకాలుగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవటం, ఆనందకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో దుర్గా అమ్మవారిని ఆరాధించటం మంచిది. ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం, వీలైతే కనుక దుర్గా సప్తశ్లోకి పారాయణం చక్కగా మీకు ఉపయోగపడుతూ ఉంటుంది. దుర్గా అమ్మవారిని విశేష పుష్పాలతో పూజించడం ద్వారా కూడా మిథున రాశి వారు ఈ వారం ఎంతో శుభకరమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తూ ఉంటాయి. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి సందర్భంలో కర్కాటక రాశి వారు ఆచితూచి స్పందిస్తూ ఉండాలి. నూతనమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో వాయిదాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. విహారయాత్రలు సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా మీరు మంచి స్థితికి చేరుకోగలుగుతారు. అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులను, సమస్యలను అధిగమిస్తారు. ఈ వారం కర్కాటక రాశి వారు ఎలాంటి పనులు చేపడుతున్నా సరే ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. న్యాయపరమైనటువంటి చిక్కులు, చికాకులను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వివిధ రూపాల్లో ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ ఉండాలి. నిబద్ధతతో వ్యవహరించటం వలన అందరిలో మీకు గౌరవాలు ఏర్పడుతుంటాయి. ప్రశంసలు కూడా కలిసి వస్తుంటాయి. ఈ వారం ఈ యొక్క కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండాలి. కాలభైరవ స్వామి వారి స్తోత్రం చాలా మీకు ఉపయోగపడుతుంది. సింహరాశి. సింహరాశి వాళ్లకు ఈ వారంలో ముఖ్యంగా విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు అన్ని రకాల ప్రయత్నాలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎంత పట్టుదలతో, ఎంత కష్టపడితే అంత ఉన్నతపరమైనటువంటి ప్రయోజనాలు సాధించుకునేందుకు ఈ వారం చాలా ముఖ్యమైనదిగా మీరు గుర్తుంచుకోవాలి. ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. నూతన విధానాలను, నూతన పద్ధతులను అవలంబిస్తూ విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు మేలు చేస్తూ ఉంటాయి. రాజకీయంగా
కోర్టు వ్యవహారాల పరంగా కొన్ని రకాల చిక్కులు చికాకులు తలెత్తేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనుకూలతలు ఉంటాయి. కొన్ని రకాల నూతనమైనటువంటి బాధ్యతలు చేపడుతూ ఉంటారు. పదోన్నతులు స్వీకరించే సందర్భాలు కూడా ఉంటాయి. అనుకూలమైనటువంటి స్థాన చలనాలు, మార్పులు చేర్పులు ఉద్యోగపరంగా ఈ వారం కాస్త మీకు సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారపరంగా మంచి లాభాలను పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యవహారికపరమైనటువంటి పనులు చేపట్టేందుకు దూర ప్రయాణాలు చేస్తుంటారు. వివిధ రకాలుగా కష్టమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం, నైపుణ్యంగా ఆలోచించటం మంచిది. పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు నూతనమైనటువంటి ఆవిష్కరణలు చేసుకునేందుకు ముందడుగు వేయగలుగుతారు. అందరిలో కూడా గౌరవాలు లభిస్తుంటాయి. ప్రశంసలు మీకు ఆనందాన్నిస్తూ ఉంటాయి. మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేందుకై ఈ వారం ఈ సింహరాశి వారు సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. ప్రతిరోజు కూడా సూర్యగ్రహ స్తోత్ర పారాయణం చేయటం, ఆదిత్య హృదయమును చక్కగా పారాయణం చేసుకోవటం ద్వారా అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందేందుకు అవకాశాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈ వారం అన్ని రకాల శుభాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా మంచి పదోన్నతులు లేదా గౌరవాలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. పేరు ప్రఖ్యాతులు సంతోషాన్నిస్తూ ఉంటాయి. వివిధ రంగాల్లో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు విశేషమైనటువంటి ప్రగతితో కూడుకున్నటువంటి అభివృద్ధి సంతోషాన్నిస్తుంది. న్యాయవాద వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మంచి వాదనా ప్రతిభను విశేషంగా ముందుకు తీసుకువస్తూ ఉంటారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం ద్వారా గౌరవప్రదమైనటువంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. విలువైనటువంటి కార్యక్రమాలు, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో ఏమాత్రం కూడా తొందరపడకూడదు. వివాహాది విహారాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏమాత్రం కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటిని అధిగమించి చక్కని శుభ ఫలితాలను పొందవచ్చు. ఆస్తి వివాదాలను అధిగమిస్తూ ఉంటారు. నూతనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భంలో జాగ్రత్తగా ధైర్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభాలు కలిసి వస్తాయి. ఈ వారం ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధిస్తూ ఉండాలి. వీలైతే కనుక బిల్వార్చన నిర్వహించటం, బిల్వాష్టకమును పారాయణం చేయటం ద్వారా కన్యారాశి వారు విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు ఈ వారం అదృష్టంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నది. అనుకున్నటువంటి పనులు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ పెద్దల యొక్క సలహాలు, సూచనలు మేలు చేస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు పెంచుకోగలుగుతారు. లాభాలతో కూడినటువంటి విశేషమైనటువంటి ప్రగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతుతోటి కొన్ని కష్టమైనటువంటి పనులు చేపట్టి ఎవరూ ఊహించినటువంటి విధంగా లాభాలు పొందుతూ ఉంటారు. అధికారులతో సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహరించే సందర్భంలో కావచ్చు, రాజకీయ నాయకులతో కావచ్చు, మాట పట్టింపులు పెంచుకోకూడదు. నిరుద్యోగులకు తాత్కాలికమైనటువంటి ఊరట లభిస్తుంది. రుణ ప్రయత్నాలు చేసే ప్రయత్నాల్లో ఉంటూ ఉంటారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆర్థిక అవకాశాలను మెరుగుపరుచుకోవటంలో కొంతమేరకు ఈ వారం సఫలం చెందుతూ ఉంటారు. శుభవార్తలు ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో సంఘపరమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో
పెద్దవారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవటం మంచిది. అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఆభరణాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ వారం తులారాశి వారు కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం మంచిది. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తూ ఉంటాయి, దుబారా ఖర్చులు ముందుకు వస్తూ ఉంటాయి. గొప్పలకు పోయి కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ఏమాత్రం కూడా దుబారా ఖర్చులు చేయకూడదు. ఈ వారం తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముణ్ణి పూజించటం అనేది చాలా చాలా మంచిది. శ్రీరాముని తారక రామాన్ని నిరంతరం జపం చేసుకుంటూ ఉండాలి. రామనామాన్ని ఈ వారం మీరు ఎంత ఎక్కువ సంఖ్యలో జపం చేసుకుంటూ ఉంటారో అంతే శుభ ఫలితాలు కూడా మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. పేదవారికి అన్నదానం చేయటం, గోధుమ రొట్టెలను దానం చేయటం, కాయగూరను దానం చేయటం ఈ వారం తులారాశి వారికి చక్కని పరిహారంగా చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వ్యాపార రంగంలో కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పెట్టుబడులు పెట్టే సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఊహించినటువంటి రంగాల్లో ఊహించినటువంటి విధంగా లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. మీకున్నటువంటి పలుకుబడిని పెంచుకునేందుకు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంటారు. ఒక రకంగా అవి కూడా కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీకు రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటూ ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో లోపాలను సరిచేసుకోవలసిన అవసరాలు కనిపిస్తున్నాయి. కుటుంబ కార్యక్రమాలు ఈ వారం సంతృప్తికరంగా ఉంటాయి. శుభ కార్యక్రమ ప్రయత్నాల్లో వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాటికి దూరంగా ఉండటం ద్వారా గొప్ప గొప్ప ప్రయోజనాలను సిద్ధింపజేసుకోగలుగుతారు. ఆరోగ్యంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. మితమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, సరి అయినటువంటి సమయానికి విశ్రాంతిని తీసుకోవటం కూడా అవసరంగా కనిపిస్తుంది. నిద్రాభంగము, నిద్రలేమి ఈ వారం ఇబ్బంది పెట్టబోతుంది. కాబట్టి రాత్రులు ఎక్కువ కాలం మేలుకోవగా ఉండటం అనేది మంచిది కాదు. సమయానికి విశ్రాంతి అనేది ఈ వారం ఎంతో మీకు ఉపయోగపడుతుంది. అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకోవాలి. ఈ వారం వృశ్చిక రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని పూజించటం అనేది చాలా చాలా మంచిది. సంకటనాశి గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది. అంతేకాకుండా వినాయక స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, గరికతో అర్చన నిర్వహించటం, మోదకాలు సమర్పణ చేయటం ఈ వారం మీకు చాలా చాలా ఉపయోగపడేటటువంటి పరిహారం. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈ వారం సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపం చేసేటటువంటి సందర్భాలు ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైనటువంటి వ్యవహారిక పనులు చేపట్టే సందర్భంలో ఉన్నటువంటి సమస్యలు, లోపాలు ఒక కొలిక్కి రాగలుగుతుంటాయి. సమస్యలను చక్కగా తెలివిగా వ్యవహరిస్తూ ప్రయత్నం చేస్తూ వాటిని అధిగమించగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా, తెలివిగా, అందరికంటే భిన్నంగా ఆలోచించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే సందర్భంలో పెద్దవారి యొక్క ఆలోచనలు, సూచనలు కూడా మీరు పాటించే అవకాశం కనుక ఉన్నట్లయితే వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఈ వారంలో రోజువారీ కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో 1-2 సార్లు మీరు సమీక్షలు చేసుకోవటం కూడా మంచిది. వ్యాపారాలను విస్తరింప చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబించేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.
మీకు రావలసిన పాత బాకీలను వసూలు చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అధికారిక పరంగా సహాయ నిరాకరణ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇతర మార్గాలను అన్వేషిస్తూ ఆర్థికంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, అర్చించటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక కుంకుమార్చన నిర్వహించటం, తామర పుష్పాలను సమర్పణ చేయటం, అమ్మవారి యొక్క అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉన్నప్పటికీ కొంత ఎక్కువగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు చక్కని అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు చివరి క్షణం దాకా ఉత్కంఠతతో వ్యవహరించేటటువంటి, ఎదురు చూసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నప్పటికీ వాటి కోసమే తీవ్రంగా కష్టపడవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. విరామం లేకుండా పనిచేయటం, విశ్రాంతి లభించకపోవటం వలన కొన్ని రకాల అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఆర్థికంగా లాభాలు పొందుతూ ఉంటారు. అయితే అనవసరమైనటువంటి ఆలోచనలు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. లాభాలు పొందటం, ఆరోగ్యాలు కాపాడుకోవటంలో పెద్దవారి యొక్క సలహాలు, సూచనలు పాటించటం అనేది చాలా చాలా మంచిది. శుభ కార్యక్రమాలు నిర్వహించటంలో, వాటిని జరపటంలో బంధువులతో కాస్త మనస్పర్ధలు ఏర్పడబోతూ ఉన్నాయి. వాటి విషయంలో కూడా ఈ వారం మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. పారిశ్రామిక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా, పెద్దవారిని సంప్రదించడం ద్వారా కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు మీపైన అసూయ, రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. ప్రతి క్షణము లేదా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూ ఉంటారు. వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వారం మకర రాశి వారు సమస్యలను దూరం చేసుకునేందుకు, అనుకున్న ప్రయోజనాలు పొందేందుకు, సంతోషాలను, ప్రశాంతతను పొందేందుకై ఆంజనేయ స్వామివారిని పూజించటం మంచిది. ఆంజనేయ స్వామివారి బడబానల స్తోత్రము, ఆపదుద్ధారక హనుమ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక పంచముఖ ఆంజనేయ స్వామివారిని ధ్యానించటం, పూజించటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. ఆర్థిక ప్రయోజనాలు వివిధ రూపాల్లో కష్టపడితే కానీ పొందలేనటువంటి స్థితి ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. అధికారుల యొక్క కాస్త ప్రశంసలు అప్పుడప్పుడు సంతోషానికి కలగచేస్తూ ఉంటాయి. సహోద్యోగులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ రూపాల్లో మీకున్నటువంటి అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వలన, అయిన వారి వలన మాటలు పడేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఎదుటి వారి యొక్క మనస్సును తెలుసుకుంటూ వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మీకున్నటువంటి గౌరవాలకు భంగం వాటిల్లకుండా మీ కార్యక్రమాలను రూపొందించుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. సమయపాలన పాటించటం మంచిది. బద్ధకం అనేది ఇబ్బందులకు గురి చేస్తుంది. పేరు ప్రఖ్యాతులు పొందటంలో తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. నెమ్మది నెమ్మదిగా వాటి యందు లాభాలు పొందేటటువంటి అవకాశాలు కూడా ఈ వారం కలిసి వస్తాయి. కుంభరాశి వారు ఈ వారం మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించటం మంచిది. ముఖ్యంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించటం, శంఖ పుష్పాలతో పూజించటం, స్వామివారికి విశేషమైనటువంటి ప్రార్థనలు సమర్పణ చేయటం ద్వారా శుభాలు పొందవచ్చు. వీలైతే కనుక
స్వామివారికి నిజపాద అర్చన నిర్వహించటము, అంతేకాకుండా సుప్రభాత సేవలో పాల్గొనడం కూడా ఈ వారం మీకు కలిసి వచ్చేటటువంటి అంశాలే. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యక్తులతో సరదాగా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. మీనరాశి వారు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. వారిని కలుపుకొని పోవటం ద్వారా కొన్ని లక్ష్యాలను కూడా సులభంగా చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి పరిచయాలు కలిసి వస్తాయి. ఉన్నతపరమైనటువంటి గౌరవాలు పొందేందుకు ఈ వారం తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. బ్యాంకు సంబంధమైనటువంటి లావాదేవీలు జరిపే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగతమైనటువంటి పనులు చేపట్టే కొన్ని సందర్భాల్లో రహస్యంగా వ్యవహరించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సామాజిక గౌరవాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం మీనరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటము, స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సుదర్శన అష్టకము, అలాగే లక్ష్మీ నృసింహస్వామి వారికి తులసి అర్చన నిర్వహించడం కూడా చాలా మంచి ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.